జగన్ కేసీఆర్ మోదీలపై ధర్మయుద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏమాత్రం మారినా రాష్ట్రాన్ని 40 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లి బిహార్లా మార్చేస్తారని హెచ్చరించారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో విస్తృత ప్రచారం నిర్వహించిన సీఎం అభివృద్ధి పక్షాన నిలవాలని ప్రజల్ని కోరారు. పసుపు, కుంకుమ 3వ విడత నిధులు బ్యాంకుల్లో వేసినట్లు చెప్పారు. అగ్రిగోల్డ్, వాన్పిక్ బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం నేతల ఇళ్లలో ఐటీ దాడులు చేయడంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారంలో వేడి పెంచారు. గురువారం ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో బహిరంగ సభలు, రోడ్ షోలో పాల్గొన్నారు. మోదీ, కేసీఆర్, జగన్ పై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెడుతున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో రౌడీజానికి చోటు లేదన్న సీఎం తెలుగు తమ్ముళ్లు తలుచుకుంటే అరాచకవాదులు పారిపోవాల్సిందేనని హెచ్చరించారు. ఇష్ట ప్రకారం మా ఆస్తుల పైన పడతావా? తెలంగాణలో మా ఆర్థిక మూలాల పైన పడతావా? కేసీఆర్ జాగ్రత్తగా ఉండు, కబద్దార్. ఆ వాళ్ళలో రక్తం మరుగుతా ఉంది, నీ మీద ఆవేశం వస్తా ఉంది. మమ్మల్ని లొంగ తీసుకోవాలంటే ప్రపంచంలో ఏ దేశం వల్ల కాలేదు, నువ్వు కూడా ఒక లెక్క లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా. రౌడీ పార్టీ, కోడికత్తి పార్టీకి భయపడతామా? నిన్న మైలవరంలో పోలీసుల పైన దాడి, గర్భిణీ స్త్రీల పైన దాడి చేస్తారా మీరు? ఎవరైనా వేరే పార్టీకి పనిచేస్తారంటే అర్ధరాత్రి బయట పంపిస్తారా మీరు? మా తమ్ముళ్ళని ఏమయ్యా అంటే కొడతారా మీరు? మా తమ్ముళ్ళందరూ కానీ కర్ర తీసుకుంటే రాష్ట్రం నుంచే పారిపోతారు మీరు. రౌడీ రాజ్యం జరగదు, మీ ఆటలు సాగనేయను. రాష్ట్రానికి నీళ్లు రాకుండా అడ్డుకుంటున్న కేసీఆర్ కు జగన్ వంతపాడుతున్నారని సీఎం ధ్వజమెత్తారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులను ఆపలేరని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ మహానాయకుడు, ఆయనకు 17 సీట్లున్నాయి. నేను ఆయన దగ్గర ఉంటాను, ఆయన కాళ్ళు కడుగుతాను, ఆయన నాకు ప్రత్యేక హోదా ఇస్తాడని. ఇస్తాడా తమ్ముళ్ళు ప్రత్యేక హోదా? నీటికి అడ్డం పడ్డాడా లేదా? పోలవరం వస్తే మనం బాగుపడతామని నాగార్జున సాగర్ గాని, శ్రీశైలం గాని వీడపెత్తనంలో పెట్టమని, వెలుగొండ, ముచ్చమర్రి, పోతిరెడ్డిపాడు మూసేయమని, రాయలసీమకు హక్కు లేదని ఈ యొక్క కేసీఆర్ ట్రిబ్యునల్ వేస్తాడు. మన నీటి దొంగ కేసీఆర్ నువ్వు సహకరిస్తావా? వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తా, నీళ్లు తీసుకొస్తా, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానన్న ముఖ్యమంత్రి అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. అగ్రిగోల్డ్ విషయం కూడా చెప్తున్నా, నేనే ఆ సమస్య పరిష్కారం చేస్తా. 250 కోట్లు ఇచ్చా, పర్వాలా, ఇంకా 1000 కోట్లైనా 2000 కోట్లైనా ఆ ఆస్తులమ్మి బాధితులందరి డబ్బులు కట్టే బాధ్యత నాదేనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిరసనలు తెలియజేయాలి రాష్ట్రం అంతా, ఎందుకంటే మన మీద దాడులు, ఐటీ దాడులు. కేసీఆర్, నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి లాలోచి బయటపడింది. ముగ్గురు కుట్రదారులు ముసుగు తీసేశారు. మీ కథ ఏంటో మోడీ, కేసీఆర్, జగన్ అందరినీ ఒకేసారి చెప్తా. మీ కథ ఏంటో మీకు తగిన శాస్త్ర చేపిస్తా. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడిన తెలుగుదేశానికి ప్రజలంతా అండగా ఉండాలని చంద్రబాబు కోరారు. ఏమాత్రం మారినా ఏపీని మరో బీహార్లా తయారు చేస్తారని హెచ్చరించారు. నరేంద్ర మోడీని, నువ్వు చెప్పినా చేయకపోయినా పోలవరం ఆగదు, ఎవ్వడు ఆపలేడు. పోలవరం పూర్తి చేస్తాం. హైదరాబాద్ లాంటి సిటీ 20 తయారు చేస్తాం, 1, 2 కాదు 20 తయారు చేస్తాం. ఎన్నికల యుద్ధం మన భవిష్యత్తు కోసం. ఈ ఎన్నికల యుద్ధంలో మనకు దెబ్బ తగిలితే 40-50 ఏళ్లు మళ్ళా కోలుకోలేవని మా చెల్లెమ్మలకు, మా తమ్ముళ్ళకి, పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 25 పార్లమెంట్ గెలవాలన్నా లేదా? 170 అసెంబ్లీ గెలవాలన్నా లేదా? గెలవకపోతే నష్టపోతామా లేదా? ఇది పేదవాడి విజయం అవునా కదా? నా మీద కేసు పెడతామంటున్నాడు. నువ్వేమైనా పెట్టుకో, మోడీ సవాలు విసురుతున్నా, నీ వల్ల ఇది చేయి. రాజశేఖర్ రెడ్డి ట్రై చేశారు, 26 కేసులు పెట్టి ఏమీ చేయలేకపోయాడు. నా జీవితం తెరిచిన పుస్తకం, అందుకే ఎవరికి నేను భయపడను. అక్రమంగా కొట్టేసిన వాన్పిక్ భూములను వెనక్కి తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. పరిశ్రమలు పెట్టి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు. నూతనంగానే మీకు గుర్తొచ్చేది వాన్పిక్ సిటీ కూడా ఉంది. ఎంత దుర్మార్గం తమ్ముళ్ళు, 28,000 ఎకరాల భూమి ఆ రోజు ఇష్టం వచ్చేది పెట్టి సిబిఐ ఎన్క్వైరీలో వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ భూమి గాని మన దగ్గర ఉంటే ఈ రోజు బ్రహ్మాండంగా ఇక్కడ సిటీ డెవలప్ అయి బాపట్ల ఇవన్నీ కలిసిపోయేటి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. వదిలిపెట్టను.
మళ్ళా భూమి మనమే తీసుకుంటాం. తీసుకొని తప్పకుండా వ్యాన్పిక్ సిటీ డెవలప్ చేసి ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండమైన ఇండస్ట్రియలైజేషన్ చేసే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. తెలంగాణ కంటే మిన్నగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందజేశామని చంద్రబాబు అన్నారు. నిరుద్యోగ భృతి 2000 అందని వారికి మే నుంచి ఇస్తామని ప్రకటించారు. హైదరాబాద్ లో మనం అడిగాడు కేసీఆర్, మీ పెత్తనం నాకు అవసరం లేదని. నేను అడుగుతున్నా, ఇప్పుడు తెలంగాణ వాళ్ళ పెత్తనం మనకు కావాలన్న తమ్ముళ్ళు, వాళ్ళ పెత్తనాన్ని భరిస్తారా మీరు? మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు మనం ఇచ్చిన డబ్బులు కూడా సరిగా ఉపయోగించుకోలేని అసమర్థ కేసీఆర్ ఉంటూ మన వల్ల ఎగతాళి చేస్తాడు. అక్కడ 1000 రూపాయలే పెంచను, నేను 2000 రూపాయలు ఇస్తున్నా, 3000 పెంచుతున్నా. అక్కడ డాక్రా సంఘాలకు 1 పైసా ఇవ్వాల, ఇప్పుడు 2 విడతలు ఇచ్చా, భవిష్యత్తులో కూడా ఇస్తానని చెప్పాను. ఆడ 1,00,000 రూపాయలు రైతులకు రుణమాఫీ, నేను 1,50,000 రూపాయలు చేశాను. 1.5 సంవత్సరంలో ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తా. ఇవన్నీ ఏం కావాలో అన్ని చేసే బాధ్యత నాది. తెలుగుదేశం నేతల ఇళ్లపై ఐటీ దాడులు జగన్, మోదీ, కేసీఆర్ కుట్రలో భాగమేనని ఆరోపించారు. ఎన్ని దాడులు చేసినా తిప్పికొడతామని హెచ్చరించారు. మొన్నే మీరు చూశారు సుధాకర్ యాదవ్ ఇంటిపైన దాడి, అంతమరు మస్తాన్ రావు, అదే సమయంలో రామారావు. ఈ రోజు ఈ జిల్లాలో నాని ఇంటిపైన దాడి. నేను అడుగుతున్నా మోడీని, ఎన్నికల సమయంలో ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? ఈ రోజు మా మీద దాడి చేస్తున్నావు, రేపు కూడా నీ మీద ఇదే దాడి ఉంటుంది, గుర్తుపెట్టుకోమని నరేంద్ర మోడీని హెచ్చరిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి పైన ఇన్ని కేసులుంటే వాళ్ళపైన దాడి లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అమ్ముడు పోయిన వ్యక్తి సాయంత్రం అయితే ఎక్కడికి పోతాడు తమ్ముళ్ళు? లోటస్ పాండ్కి పోతాడు. ఎందుకు? కేసీఆర్కి రిపోర్ట్ చేయాలి. అక్కడ ఆయన గైడెన్స్ తీసుకొని కూలీ తీసుకొని మళ్ళా మన దగ్గరకు వస్తాడు. అమరావతికి అడ్డుపడాలని చూస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, ఎవరు అడ్డొచ్చినా అమరావతి ఆగదు, అభివృద్ధి ఆగదు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. నేడు కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, ఆలూరు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి ప్రచారం చేయనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.